వెంకట్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ అండి. అండ్ కో డైరెక్టర్ రాజశేఖర్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. కో డైరెక్టర్ రాజశేఖర్ గారు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అండ్ అలాగే ఈ చిత్రాన్ని నిర్మించి అండ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించి తెలుగు చలనచిత్ర సీమలోకి అడుగుపెడుతున్న శ్రవణ్ గారు, ది డైరెక్టర్ అండ్ ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం. సో వారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఒక మాట అని ఎంత అడిగినా చెప్పకుండా హీరోని తిప్పించుకుంటూ అందంగా కనిపించి మంచి అందంగా పర్ఫామ్ చేసిన డోనల్ ఐ రిక్వెస్ట్ ఆన్ టు స్టేజ్ ప్లీజ్. ఎన్నో మంచి చిత్రాల్లో మంచి పాత్రల్లో ఆయన కనిపించారు, మెప్పించారు. ఆయన పేరు మనకి గుర్తుండేలా చేశారు. ఆ పేరే నరేష్ అగస్త్య. సో మరొకసారి ఒక మంచి చిత్రంతో ఫుల్ ఫన్ తో మనందరి ముందుకు వస్తున్న నరేష్ అగస్త్య రిక్వెస్ట్ ప్లీజ్ జాయిన్ స్టేజ్. సో గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా. గగన్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ముందుగా ఎవరు మాట్లాడితే బాగుంటుంది అమ్మా? So great to be here in Hyderabad, and this is my first film in Telugu. I feel so grateful that Telugu cinema, this South cinema has loved me so much that my producer, director, the whole entire team has chosen me to be a part of this film, and I'm so great to be here, and I hope you guys love this film as you see it. And I know that our song Okka Mate has also gained a lot of love. I hope you give a lot of love to our film as well. And this is my first film in Telugu as well, so I think um, just accept me with open arms and open heart. It will be great to be staying here for longer and longer. Thank you so much for all the love and all the blessings. And I want to say thanks to my entire team who has loved me, who has taught me so much when I was doing this film. Our director, writer, producer, Naresh, he was always very supportive for me. I didn't know Telugu at all, but everybody, they just boosted me up, that made me sure that I pronounce every word to the ease. And when it comes on screen, it looks like I am speaking Telugu. So thank you so much, sir, that you guys have made this happen. Thank you so much. And this film is now for you guys to see. And I hope you make it a blockbuster. Thank you. I know we all get a lot of love from South cinema, and there are a lot of love for people for films. So I hope we get it as well. Thank you so much. థ్యాంక్ యూ డోనల్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో నా ప్రొడ్యూసర్, రైటర్, డైరెక్టర్ ఎంఆర్పిని మన ముందుకు తీసుకొస్తున్నా. గుడ్ ఈవినింగ్ అండి. అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ టైం స్పేర్ చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఎంఆర్పి అంటే ఇట్స్ నాట్ ఓన్లీ టైటిల్, దాని వెనకాల వేరే ఆన్సర్ కూడా ఉంది. అండ్ సుదర్శన్, కసిరెడ్డి వాళ్ళు చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రాసెస్లో. అండ్ శ్రవణ్ గారికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఆపర్చునిటీ. మాకున్నంతలో మేము కష్టపడి మూవీ చేసాం, ఫన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. అండ్ రాజశేఖర్ గారు, ఆయన చాలా సీరియస్ కో డైరెక్టర్, మీరు ఎందుకు మాట్లాడలేదు? సో హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కో డైరెక్టర్స్. అండ్ శ్రీనివాస్ గారు అయితే లిటరలీ దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ దిస్ ఫిలిం అనమాట. ప్రతిదీ దగ్గర కూర్చుని అన్ని జాగ్రత్తగా చూసుకుని ముందు తీసుకెళ్లారు. ఐ హోప్ మా ట్రైలర్ చూశారు, మా సాంగ్స్ చూశారు. ఐ హోప్ మీ ముందుకి July 17th వస్తున్నాం, మీ అందరినీ ఎంటర్టైన్ చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. Naresh, I just wanted to ask one question. Anyhow, we have a Q&A session with media. Before that, మీరు ఏదైనా కొనేటప్పుడు ఎంఆర్పి చూస్తారా, లేకపోతే హీరో అయిన దగ్గర నుంచి చూడడం మానేసారా? పర్లేదు, నాకు ఇష్టం ఎంఆర్పి ఎంత ఉన్నా పర్లేదు అంటే ఇన్ జనరల్ అంటున్నారు. ఇన్ జనరల్ నేనైతే ఎంఆర్పి ఏం చూడనండి. చూడరా? నేనైతే చూసి అమ్మో ఎక్కువ వద్దని పెట్టేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే నేను ఎక్కువ కొంటే కొంటూనే ఉంటారు. ఎంఆర్పితో పని అంటే నాకు బైక్స్ ఎక్కువ ఇష్టం బేసిక్. ఓకే, బైక్స్ ఎక్కువ. అది ఆల్రెడీ తెలిసిపోతుంది కాబట్టి దాన్ని చూడాల్సిన అవసరం లేదు, తెలుసుకునే కొంటారు. అండ్ ఎస్,
ఆల్ ద వెరీ బెస్ట్ జూలై 17th లుకింగ్ ఫార్వర్డ్ బ్యాక్ టు బ్యాక్ మిమ్మల్ని చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే. సో వీ హ్యావ్ ఎ Q&A సెషన్ విత్ మీడియా అనమాట. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ సార్ మైక్ కొంచెం దగ్గర. అండ్ మా ఎంఆర్పి మూవీని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ నమస్కారం అండి. ఇంకొంచెం దగ్గర మైక్. సో సింపుల్గా చెప్పాలంటే ఇప్పటికి వెంకీ కూడా చెప్పారు, ఇట్స్ ఏ సింపుల్ కామెడీ ఎంటర్టైనర్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ క్రైమ్, లిటిల్ బిట్ ఆఫ్ ఫన్, మోర్ ఎంటర్టైన్మెంట్ అండ్ లాట్ ఆఫ్ ట్విస్ట్. దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు బీ, రైట్? అండ్ రీసెంట్గా మనం టీజర్ లాంచ్ చేసాం, వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది మనకి, ఫాలోడ్ బై లిరికల్ వీడియోస్, సాంగ్స్ ఒక మాట అండ్ కొట్టో కొట్టో. సారీ అండి, డెఫినెట్లీ దిస్ ఇస్ యువర్ ఫస్ట్ టైం ఫస్ట్ స్పీచ్, బట్ మీరు ఇటే చూసి మాట్లాడాలి, ఎందుకంటే అక్కడ మెజారిటీ ఆఫ్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి. అట్ ద సేమ్ టైం మీరు మైక్ ఇంకొంచెం దగ్గర పెట్టుకోవాలి, అప్పుడు మీరు దానికి యూనో ఆ మ్యాజిక్ మీరు విట్నెస్ చేస్తారు. ఇప్పుడు లిటిల్ క్లోజర్ అండి మైక్. ఓకే. సో రీసెంట్ టీజర్ రెస్పాన్స్ కానీ లిరికల్ వీడియోస్, సాంగ్స్ రెస్పాన్స్ అయితే చాలా బాగుందండి. మోస్ట్ ఆఫ్ దెమ్ టీజర్ చూసిన వెంటనే ఫస్ట్ థింగ్ చెప్పింది చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, ఫన్ ఉంది అంతా అని, చాలా బాగుందని ఫోన్ చేసి మరీ చెప్పారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మీరు ట్రైలర్ కూడా చూశారు. ఐ థింక్ ఇట్స్ మోర్ ఎలాబొరేటెడ్ అండ్ ఐ హోప్ యూ డెఫినెట్లీ లైక్ ద ట్రైలర్ యాజ్ వెల్. It's been a wonderful journey working with the entire team, especially Naresh Agastya, Sudarshan Garu, Rajkumar Kastreddy. They have been the backbone of the film, followed by, supported by Venel Kishore Garu, Harshavardhan Garu, and Nandagopal Garu, Gagan Vihari, Prithvi Garu. So you starting nunchi end వరకు నండి మనకి ఎక్కడ బోర్ కొట్టదు మూవీ. That's what I can promise. So, leaving it to all the audience, come to theaters on July 17th and have a lot of fun. Thank you so much. థ్యాంక్ యూ శ్రవణ్. కారణం ఏంటంటే మా శ్రవణ్ గారు నాకు బెస్ట్ ఫ్రెండ్ నాకు ఆయన. సో ఆయన రిక్వెస్ట్ మీద ఈ సినిమా చేశాను. ఆ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి శ్రవణ్ గారు. అలాగే ఈ సినిమా మంచి ఎంటర్టైనర్ అండి. ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్స్ కానీ అవన్నీ కూడా చాలా ఎంటర్టైన్ చేస్తాయి సినిమాని. సినిమా చాలా బాగా వచ్చిందండి. ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, ఈ సినిమాలో మేజర్గా డైలాగ్ పార్ట్ చాలా బాగుంటుందండి. ఆ డైలాగ్ పార్ట్ రాసిన మన వెంకీ గారు, ఆయన కూడా చాలా బాగా రాశారు, చాలా బాగా చేశారు ఆ సినిమాని. సో ఆయన సహకారం కూడా ఈ సినిమాకి చాలా ఎక్కువగా ఉంది. సో ఆయనకు కూడా థ్యాంక్స్ అండి. అలాగే ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్ అండ్ మేబీగా అసలు ఫస్ట్ ఈ సినిమాకి గ్యాదరింగ్ ఏంటంటే ముగ్గురు ఆర్టిస్టులు ఎవరంటే మన సుదర్శన్ గారు, మన నరేష్ గారు కానీ, సుదర్శన్ గారు కానీ, కసిరెడ్డి గారు కానీ, వీళ్ళతో పాటు హర్షవర్ధన్ గారు ప్లస్ వెన్నెల కిషోర్ గారు, వీళ్ళ పార్ట్ చాలా బాగుంటుందండి, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది సినిమాలో. సో కాబట్టి ఈ సినిమా ఒక మంచి సక్సెస్ పొందాలని, మా శ్రవణ్ గారికి మంచిగా ఒక మంచి సినిమా అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ టైం అని మీరు అంత నర్వస్ ఫీల్ అయినా మీరు ఏం చెప్పాలో అది కరెక్ట్గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ మనం కో డైరెక్టర్ రాజశేఖర్ గారికి అది తర్వాత మీరు మాట్లాడతారా, లేకపోతే మీ స్పీచ్ నేను ఎడిటింగ్లో తీసేయమంటారా? సో యా, డైలాగ్ రైటర్ వెంకీ గారు మాట్లాడతారు. వెంకట్ గారు. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ఈవెంట్కి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నా పేరు వెంకట్ డిపాటి అండి, డైలాగ్ రైటర్, ఓజీ, వృషకర్మ, దూత. అంటే యాక్చువల్లీ 2 years బ్యాక్ ఈ సీరియస్ సబ్జెక్ట్స్ అన్ని రాస్తూ ఉన్నాను. ఓజీ చూసుకుంటే యాక్షన్, వృషకర్మ థ్రిల్లర్, దూత హర్రర్ థ్రిల్లర్. సో సడన్ గా నాకు డిఓపి రాకేష్ ఫ్రెండ్ అండి. సో తను ఫోన్ చేసి ఇట్లా ఒక సబ్జెక్ట్ ఉంది ఫన్ మూవీ అని. నేను ఫన్ సినిమా చేసి చాలా డేస్ అయింది. ఫన్ సినిమాకి డైలాగ్స్ రాసాయి, లైక్ నాని సార్, గ్యాంగ్ లీడర్, దేవదాస్, ఇవన్నీ నేనే రాశాను. సో సడన్ గా సీరియస్ సబ్జెక్ట్స్ వైపు వచ్చేసాను. సరే ఒకసారి కథ విందాం, విన్నాక ఓకే నచ్చితే చేస్తాను అని. బట్ వన్స్ నేను వెళ్ళానండి, నాకు శ్రీనివాస్ గారు అండ్ శ్రవణ్ గారు కథ చెప్పారు, చాలా బాగా నచ్చిందండి. అక్కడే చెప్పేసాను నేను రాస్తాను సార్ డైలాగ్స్ అని. సో మేడం అన్నట్టు చాలా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది,
అండ్ మీరు ఎంఆర్పి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ ఆ అబ్రివేషనే వస్తుందా లేకపోతే దాని వెనక ఏముంది, ఇవన్నీ మీరు సినిమాలో చూడొచ్చు. చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. నరేష్ అగస్త్య బ్రో, యాక్చువల్లీ నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని. సో వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం ఆర్టిస్టులతో కానీ టీంతో కానీ అందరితో నేను మాట్లాడుతూ ఉండేవాడిని. సో ఎందుకంటే నాకు ఈ ఫన్ సబ్జెక్ట్ అంటే చాలా ఇష్టం అండి, రాయడానికి కూడా. అంటే పంచెస్ రాయలేను నేను, కొంచెం ఆర్గానిక్గా వచ్చే కామెడీ అంటే రాస్తాను. సో షూటింగ్కి వెళ్ళి కూడా నేను యాక్టర్స్తో కలిసి చాలా టైం ఎంజాయ్ చేశాను. నరేష్ అగస్త్య బ్రో, యాక్చువల్లీ మా సినిమా కంటే ముందు బ్రో కొంచెం సీరియస్ సబ్జెక్ట్స్ చేశారు, బట్ ఫస్ట్ టైం మా సినిమాతో ఈ ఫన్ రూట్ అనేది తీసుకున్నారు. బట్ హీ డిడ్ రియల్లీ వెల్. అలాగే సుదర్శన్ బ్రో అండ్ రాజ్కుమార్ కసిరెడ్డి బ్రో, నెక్స్ట్ మిగిలిన ఆర్టిస్టులు కూడా ఉన్నారండి, గగన్, నందగోపాల్ సార్. సో అందరూ చాలా బాగా చేశారు. నాకు అవుట్పుట్ కూడా చూపించారు, చాలా బాగా వచ్చింది. సో డైలాగ్స్ కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రవణ్ గారికి, శ్రీనివాస్ గారికి అండ్ డైరెక్షన్ టీమ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you, Venkateswara. Wish you Thank good you. luck. Now I request the beautiful Donal